తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగు పెట్టుబడి రూపంలో ఒక భారీ ఊరటనిచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల ముహూర్తం ఖరారు చేసింది. యాసంగి సీజన్ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ నెల రెండో వారంలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు 2650 కోట్ల నిధులను తక్షణమే సమీకరించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించడం రైతు వర్గాల్లో హర్షాన్ని నింపుతోంది. ముఖ్యంగా చిన్న సన్నకారుల రైతులకు ప్రాధాన్యమిస్తూ ఈ విడతలో 1 నుంచి 5 ఎకరాల్లోపు భూమి ఉన్న సాగుదారులకు లబ్ధి చేరుకునుంది. డీబీటీ పద్ధతిలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేయడం విశేషం. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు చెల్లింపుల అనంతరం ఈ నిధుల పంపిణీకి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా నిధులు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులను ఆదుకోవడమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరాకు 3,590 కోట్లను 70 లక్షల మంది రైతుల అకౌంట్లోకి జమ చేసింది. రెండో విడత నిధులను ఈ నెల రెండో వారంలో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేయనున్నారు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆ పైన భూమి ఉన్న రైతులకు కావాల్సిన నిధులను ఈ నెల చివరిన చెల్లించాలని భావిస్తోంది. ప్రతి సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున పంట సాగు కోసం రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. అందుకోసం 9,000 కోట్లు అవసరమవుతున్నాయని, ఆర్థిక వనరుల కొరత కారణంగా 3 దఫలుగా ఇవ్వాలన్నది ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగు పెట్టుబడి రూపంలో ఒక భారీ ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా రెండో విడత నిధులను ముహూర్తం ఖరారు చేసింది. యాసంగి సీజన్ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ నెల రెండో వారంలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు 2,650 కోట్ల నిధులు తక్షణమే సమీకరించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించడం రైతు వర్గాల్లో హర్షాన్ని నింపుతోంది. ముఖ్యంగా చిన్న సన్నకారుల రైతులకు ప్రాధాన్యమిస్తూ ఈ విడతలో 1 నుంచి 5 ఎకరాల్లోపు భూమి ఉన్న సాగుదారులకు లబ్ధి చేరుకోనుంది. డీబీటీ పద్ధతిలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేయడం విశేషం. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల అనంతరం ఈ నిధులు పంపిణీకి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా నిధులు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యం. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులను ఆదుకోవడమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరాకు 3,590 కోట్లను 70 లక్షల మంది రైతుల అకౌంట్లోకి జమ చేసింది. రెండో విడత నిధులను ఈ నెల రెండో వారంలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేయనున్నారు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు రెండో దఫాలో నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆ పైన భూమి ఉన్న రైతులకు కావాల్సిన నిధులను ఈ నెల చివరిన చెల్లించాలని భావిస్తుంది. ప్రతి సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున పంట సాగు కోసం రైతుల ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అందుకోసం 9,000 కోట్లు అవసరమవుతున్నాయని, ఆర్థిక వనరుల కొరత కారణంగా 3 దఫలుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.